కాళేశ్వరం అక్రమాలు తవ్వుతున్నారు, ఒకేసారి 10 చోట్ల విజిలెన్స్ తనిఖీలు, జలసౌధ జల్లడి, కీలక రికార్డులు స్వాధీనం. ఈఎన్సీ మురళీధర్ తో పాటు ఇంజనీర్లపై ప్రశ్నల పత్రం. ఎల్ఎండి కారడి రామగుండం మహదేవ్పూర్లోని తనిఖీలు. ఎవరి మేరకు చుట్టుకుంటుందోనని ఇంజనీర్లలో టెన్షన్. తప్పు చేసిన వాళ్ళపై కఠిన చర్యలు. మంత్రి ఉత్తమ్. ఇరిగేషన్ పై నేడు సీఎం రేవంత్ రివ్యూ. ఇంకో నెల రోజులు పెట్టుకోరు, పాలన మొత్తం గాలికిడిచి పెట్టి ఇంకో నెల రోజులు వీటి మీదనే రివ్యూలు పెట్టుకోర్రి. వీళ్ళేమో మీకు ఇచ్చి సత్తలేరు, మీరేమో వదులుతలేరు. వసుదేవుని కాళ్ళుగా వసుదేవుడు కదా గాడిది కాళ్ళు పట్టుకున్నట్టు అయిపోయింది మీ పరిస్థితి. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఏమన్నా దొరుకుతుందేమో అని వాళ్ళని పీడించాలని కాళ్ళు పట్టుకొని ఒత్తుతాను వాళ్ళను. ఈ కాళ్ళు ఒత్తి చంపుతారేమో అని వాళ్ళకి భయమై ఇయ్యాలని మీరు చూస్తాను. చాలు, మీరు ఎంతసేపు కాళ్ళు పట్టుకున్నా ఏళ్ళు పట్టుకున్నా ఇచ్చేదే రూపాయి ఇచ్చేదే లేదని వాళ్ళు అనుకుంటాను. అట్లా అయిపోయింది కథ. ఇక ఏం పిండుతారో పిండుర్రి. ఇక నెల రోజులు ఉన్నాయి ఎన్నికలు. ఏది పార్లమెంట్ ఎన్నికలు మార్చిలో ఉన్నాయి. ఈ ఫిబ్రవరి ఈ జనవరిలోనే ఈ డబ్బంతా సమకూర్చి ఆ ఎన్నికలకు పెట్టాలి. కాబట్టి ఎలుతలేవు. ఇక ఇరిగేషన్లో అని ఆ ధరణిలో అని ఈ కొత్త వేషాలు అన్నీ కట్టుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఏమో నాంతలేరు, వీళ్ళకేమో ఆశ తత్తలేదు. మీడియాపై ఈఎన్సీ మురళీధర్ గరం. జలసౌధలో విజిలెన్స్ తనిఖీలపై స్పందించాలని కోరిన మీడియా ప్రతినిధులపై ఇరిగేషన్ ఈఎన్సీ జనరల్ మురళీధర్ గరమయ్యారు. ఎందుకింత హడావిడి చేస్తున్నారు? అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు? నన్ను ఎందుకయ్యా చంపుతారు? విజిలెన్స్ అధికారులు కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు, వాటిని అందజేశాం అంటూ ఆయన జలసౌధం నుంచి వెళ్ళిపోయారు. ఇక తప్పదు కదా, మరి మీడియా పని మీడియా చేయాలి కదా. ఇప్పుడు రిపోర్టర్లు అక్కడ దాడులు జరుగుతున్నాయి, తనిఖీలు జరుగుతున్నాయి, పోయి వార్త సేకరించిపోరని వాళ్ళ యజమానులు పంపుతారు. యజమానులు పంపినప్పుడు తప్పకుండా వచ్చి ఏం జరుగుతుందో మీ దగ్గరికి రావాలి. మీ దగ్గరికి వచ్చి వార్త సేకరిస్తేనే అక్కడ ఆయన యజమాని ఊకుంటారు. ఇప్పుడు మీ యజమానులు మీకే వర్క్ అప్పయ్యేపిలో వాళ్ళ యజమానులు వాళ్ళకి అప్పయ్యారు.